పర్సనల్ మెంటర్‌షిప్ స్లాట్స్ అప్పుడు చాలామంది నాకు కామన్‌గా చెప్తుంది ఏంటంటే, అసలు ఫ్యాక్ట్స్ ఎక్కువున్నాయి ఏపీహిస్టరీ నాకు సరిగ్గా గుర్తుండట్లేదు అంటున్నారు. సో, అప్పుడు వాళ్ళకి చెప్పానన్నమాట. కొన్ని నిమోనిక్స్ ఫ్రేమ్ చేసుకోండి అని చెప్పి కొన్ని టెక్నిక్స్ చెప్పాను. ఓకే. అదే మీకు కూడా షేర్ చేస్తాను ఈ పర్టిక్యులర్ సీరీస్ నుంచి. ఎందుకంటే నాకు అర్థమవుతుంది ప్రతి ఒక్క దగ్గర నేను కామన్‌గా వింటున్నా. అంటే ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు గూగుల్ మీట్‌లో. సో, ఏపీ హిస్టరీకి గుర్తున్నట్లేదు సరిగ్గా చాలా సార్లు చదువుతున్నాను అండ్ 2, 3 డేస్‌కి మర్చిపోతున్నాను ఇలాగా చెప్తున్నారు. కామన్‌గా నాకు అనిపించింది. మేబీ మీకు కూడా అదే ప్రాబ్లం ఉంటే ఈ నిమోనిక్స్ అనేది కొంచెం ఈ సిరీస్ అనేది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకోటి ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు మీరు చదువుతున్నారు కామన్‌గా ఫ్యాక్ట్స్ అన్ని కూడా. అది మెమరీ రిటెన్షన్ అనేది స్ట్రాంగ్‌గా ఉందా లేదా కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు ఇలాంటి క్వెషన్స్ కనుక వస్తే ఆ రైట్ ఆన్సర్‌ని మీరు ఐడెంటిఫై చేయడం రావాలి. ఓకే. చాలామంది ఏం చేస్తారు? గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. మేబీ ఒక 2, 3 టైమ్స్ చదివి వెళ్తున్నారు. అక్కడ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు ఎగ్జామ్ కండిషన్స్‌లో. ఎందుకంటే రీసెంట్‌గా స్లాట్‌లో మాట్లాడుతున్నప్పుడు ఒక అబ్బాయి ఇలాగే చెప్పారనమాట. ఇలా కన్‌ఫ్యూజ్ అయిపోతున్నాను. నాకు ప్రతి ఎగ్జామ్ కూడా 5 మార్క్స్, 4 మార్క్స్ ఆ డిఫరెన్స్‌లోనే పోతుందంటే, అప్పుడు తను కామన్‌గా చేసిన మిస్టేక్స్ ఏంటంటే ప్రీవియస్ క్వెషన్స్ ఎక్కువ చేయలేదు. అండ్ ఎక్కువ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయకపోవడం, ఎక్కువసారి రివైజ్ చేయకపోవడం, అండ్ ఎగ్జామ్‌లో పానిక్ అవ్వడం, అండ్ ఆప్షన్స్ మధ్యలో కన్‌ఫ్యూజ్ అవ్వడం. సో, ఇది కామన్‌గా నాకు చెప్పాడనమాట తను. సో, మీకు కూడా ఇన్ కేస్ ఇలాగ ఉంటే, అప్పుడు ఖచ్చితంగా ఇలాంటి నిమోనిక్స్ ఫ్రేమ్ చేసుకోండి. సో, నిమోనిక్స్ ఫ్రేమ్ చేసుకోవడం వల్ల, కొంచెం క్రేజీగా ఆలోచించడం వల్ల, మీకేంటంటే మెమరీ రిటెన్షన్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టిక్యులర్ లైన్ తీసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ అనే కీవర్డ్ ఉంది, అలాగే ఇన్స్క్రిప్షన్ అనే కీవర్డ్ ఉంది. ఎందుకంటే ఈ 2 కీవర్డ్స్ చూడండి. ఫస్ట్ అనే కీవర్డ్ ఉంది, ఇన్స్క్రిప్షన్ అనే కీవర్డ్ ఉంది. సో, దీని మీద బేస్ చేసుకొని ఆల్రెడీ ఇంతకుముందు ఏబీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్‌లో ఒక క్వెషన్ అయితే ఉంది. మాగల్ ఇన్స్క్రిప్షన్ మీద. సో, ఇప్పుడు ఇదే లైన్స్‌లో కూడా రావడానికి కూడా అవకాశం ఉంది. ఓకే. జస్ట్ ఏంటంటే ఆ ఫార్మాట్‌లో కనిపించింది కాబట్టి రిఫరెన్స్ పాయింట్ తీసుకున్నాను. ఏదైనా సరే మనం లాజికల్‌గా థింక్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ లైన్ మనం గుర్తుపెట్టుకోవాలంటే, అప్పుడు ఇలాగా ఒక నిమోనిక్ ఫ్రేమ్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది కదా! పాత, మైదా పిండి, స్కంద. ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి నేను అంటే అది ప్రొనౌన్సియేషన్ వేరే అయినా సరే మనకి నిమోనిక్ కింద ఫార్మ్ చేసుకోవడానికి నేను ఇక్కడ పాత అని పెట్టాను. ఇక్కడ మైదా అని పెట్టుకున్నా. ఓకే. మైదా, మైదా పిండి అని పెట్టుకున్నా. అలాగే శివ స్కంద వర్మ నుంచి స్కంద అని తీసుకున్నా. ఓకే. ఎందుకంటే స్కంద మూవీ కూడా ఉంది కాబట్టి. ఓకే. ఇప్పుడు సింపుల్‌గా ఇలా ఒక నిమోనిక్ ఫ్రేమ్ చేసుకుంటే ఇది మీకు క్రేజీగా ఉంటుంది అండ్ కొంచెం ఫన్నీగా ఉంటుంది. అండ్ అది లాంగ్ టర్మ్ మెమరీలో కూడా విజువల్ ఫార్మాట్‌లో బాగా గుర్తుంటుంది. అంటే టెక్స్ట్ ఫార్మాట్‌లో మీరు చదివే కన్నా ఇలా విజువల్ ఫార్మాట్‌లో అనుకోండి. ఈ టామ్ అండ్ జెర్రీ ఇది మనం చిన్నప్పటి నుంచి చూస్తుందే. ఓకే. సో, అప్పుడేంటంటే కొంచెం మెమరీలోకి వెళ్తుంది కదా! ఒక డిఫరెంట్ ఫార్మాట్‌లోకి చూస్తున్నప్పుడు ఖచ్చితంగా అది లాంగ్ టర్మ్ మెమరీలో షిఫ్ట్ అవుతుంది. అట్‌లీస్ట్ మీకి ఈ విజువల్ పిక్చర్ గుర్తున్నా సరే, ఆ రైట్ ఆప్షన్ ఐడెంటిఫై చేయడంలో మీకు ఈజీ అవుతుంది కదా థింగ్ అనేది. ఓకే. కాబట్టి ఇలాగా కొంచెం మీకు అనుకూలంగా ఉండేలాగా ఫ్రేమ్ చేసుకోండి. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లైన్‌ని తీసుకొచ్చి నాకు అనుకూలంగా, నాకు బాగా రిజిస్టర్ అయ్యేలాగా నేను టామ్ అండ్ జెర్రీ క్యారెక్టర్స్‌తో ఇది ఫ్రేమ్ చేసుకున్నా. పాత మైదా పిండి స్కంద అని. ఓకే. అప్పుడేమవుతుంది? ఇప్పుడు ఎలా క్వశ్చన్ ఇచ్చినా సరే నేను రైట్ ఆప్షన్ ఏదైతే రైట్ ఆన్సర్ ఉందో అది ఐడెంటిఫై చేయగలను కదా ఎంసీక్యూలో. అది ఇక్కడ ఫార్మాట్. అలాగే ఇంకోటి కూడా ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ ఇది. ఓకే. భీమసేన జాతకం అని ఇచ్చారు. సో, ఇప్పుడు కూడా అంతే. ఇలా ఒక విజువల్ ఫార్మాట్‌లో మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి అప్పుడు ఈజీ అవుతుంది కదా! సో, ఇప్పుడు భీమసేన జాతకాన్ని జనరల్ బుద్ధిస్ట్ అలాగే బుద్ధిస్ట్ సంబంధించిన ఇక్కడ ఒక మనిషి ఉన్నారు. అలాగే 'భీమా' 'విక్రమ్' మూవీ ఉంది 'భీమా' అని. సో, దానికి ఇక్కడ 'చియాన్ విక్రమ్‌ని' మనం పెట్టుకున్నాం. ఓకే. సో, ఇప్పుడు 'భీమా' జాతక అలాగే 'డిమార్కేషన్ ఆఫ్ ఆంధ్ర' అనేది ఒక లైన్ మనకి గుర్తుంటుంది కదా ఇప్పుడు. ఓకే. అట్‌లీస్ట్ మనం ఏంటంటే అన్ని ఫ్యాక్ట్స్‌కి మనం పెట్టుకోం. ఏవైతే ఇంపార్టెంట్ మనకి ఎక్కువ కన్‌ఫ్యూజ్ అవుతున్నాయో, ఎక్కువ మనకి గుర్తుండట్లేదు అన్న వాటికి ఈ ఆల్టర్‌నేట్ స్ట్రాటజీ అనేది యూజ్ చేయండి. సో, అప్పుడు మీకు ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. నేను కూడా ఏవైతే మనకి ప్రీవియస్ క్వెషన్స్ బేస్ ఉన్నాయో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి పీవైక్యూ బేస్ ఇది లింక్ చేశాను. ఇలా పీవైక్యూ బేస్ నాకైతే అనిపిస్తున్నాయో లింక్ ఉంది రావడానికి అవకాశం ఉంది. అవి ఖచ్చితంగా నేను నిమోనిక్స్ కింద ఫ్రేమ్ చేస్తాను. ఓకే. సో, అందుకు ఈ సిరీస్ కూడా స్టార్ట్ చేశాను. ఇది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. మీరు ఓన్‌గా నిమోనిక్స్ చేసుకోండి. జస్ట్ ఏంటి ఇవన్నీ ఐడియాస్ మాత్రమే. సో, జస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాను. నేనైతే ఎలా గుర్తుపెట్టుకుని ఇవి ఇలాంటి టెక్నిక్స్ నేను చాలా యూజ్ చేశాను యాక్చువల్లీ. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి కూడా. సో, అదే ఇక్కడ రిఫరెన్స్ ఉంది. ఈ నిమోనిక్స్ అని ఎప్పుడో మన 6 ఇయర్స్ బ్యాక్, 7 ఇయర్స్ బ్యాక్ ఛానెల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ ఫార్మాట్ వాడాం. ఆ తర్వాత నాకు టైం సరిపోక నేను చేయడం మానేసాననమాట. అండ్ ఈ ఫార్మాట్ ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఎగ్జామ్‌లో మీరేంటి రైట్ ఆన్సర్‌ని ఐడెంటిఫై చేయడంలో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.